అరటిపండు గోలీ బజ్జీ. ఈ మూకుడు అందుకో. పొయ్యి పెద్దగా అయిపోయింది. చక్కెర వేసే, ఇంత పిసరు నీళ్ళే. నూనె మూకుడు ఎక్కించే. ఫస్ట్ అరటిపళ్ళు వేసే. ముందుగా అరటి పండ్లను తొక్క తీసి బెల్లం పొడి, యాలకుల పొడి, పెరుగు, వెన్న ముద్ద, కలుపు. గోధుమ పిండి మంచిగా ఎట్లా చపాతీ కలిపినట్టు కలపాలి. ఎట్లా పునుగులు రావాలి దీంతో. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడ బేకింగ్ సోడా, చిటికెడ బేకింగ్ పౌడర్ వేసాము. ఇక్కడ పొయ్యి కట్టేస్తున్నాను, అయిపోయింది. అలా కలిపేసి ఒక 10 నిమిషాలు వదిలే. ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేయి. అయిందా 10 నిమిషాలు? అయిపోయింది. అరే 11 నిమిషాలు అయింది. గమ్మతుంది. గోళీలాగే గోలీ బజ్జీలు అంతే, పునుగులు వేసినట్టే. ఓవర్, చాలు. చాలా మిగతాది అలాగే వేసి తీక్షణముగా వీక్షించుడు. అక్కర్లేదు, తీసేయి. తీసేయాలనా? గోలీ బజ్జీలు వేసేయింది. మొత్తం వేసేయాలనా? వేసే. ఎన్ని పడతాను వేయాలా? గోలీ బజ్జీలని చక్కెర పాకంలో ఈత కొట్టాలి. ఓకే, ఇగో ఈ బేసిన్లో కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ బేసిన్లో గోలీ బజ్జీ ప్రత్యేకత ఏంటి తెలుసా? తెలుసు. ఇప్పుడు తింటే ఒక 50-60 రుచి ఉందనుకో, రేపు తిన్నావు అనుకో 110 ఉంటుంది రుచి. అయితే నువ్వు రేపు తిను, నేను ఇవాళ తింటా. నువ్వు ఇవాళ తిను, నేను రేపు తింటాను. నో డౌట్, నో ప్రాబ్లం. దీని గొప్పతనం అరటిపండు బెల్లం పొడి ఉంది కదా, రేపటికి ఆ రుచి ఆ విపరీతంగా ఇనుమండిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో చెప్పి ఇట్లా. ఏం లేదు, ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసాను. వేయిట దొరలించుట. ఓహో, టక్క టక టక్క టక వార్చుకుంటూ వేయి.
ఓ చెంచాతో కూడా కలపవచ్చు కావాలంటే. బాగా తీపి ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఇలా చేస్తారు. మరీ అంత తీపి అక్కర్లేదు, ఓ మోస్తరుగా ఉంటే చాలు అనుకున్నవాళ్ళు చక్కెర పాకం చేయరు. ఆల్రెడీ అందులో బెల్లం ఉంది కదా, అలా తినే మెల్లగా మెల్లగా అలా దొర్లించు. మొత్తం ఆ కొబ్బరి పొడి అంతా ఆ గోలీ బజ్జీలకి ఎక్స్ట్రా రుచి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? అరిటాకు పరిచిన పొంగని పాత్ర ఉంది, ప్లేటు, అందులోకి మెల్లగా కొన్ని వేయి. దీని సహాయం తీసుకో. అరటిపండు అరటిపండు గోలీ బజ్జీ రెడీ. రెడీ. అరటిపండు గోలీ బజ్జీ ఎలా తయారు చేసి? అరటిపండు గోలీ బజ్జీ ఎలా తయారు చేస్తారంటే, ముందుగా మూకుడు తీసుకొని చక్కెర నీరు వేసి చక్కెర పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అరటి పండ్లను తొక్క తీసి గుజ్జుగా చేసుకొని అందులోని బెల్లం, యాలకుల పొడి, పెరుగు, వెన్నముద్ద కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఆ పిండిని గోలీలుగా వేడిగా ఉన్న నూనెలో వేసి బాగా వేయించుకొని చక్కెర పాకంలో వేసి తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించి ఒక గిన్నెలోకి తీసుకుంటే అరటిపండు గోలీ బజ్జీ రెడీ.